హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ సంవత్సరం కాలం కాదనుకున్నాము. ఏదో దేవుని పుణ్యానికి కాలం అయింది. చెర్లు అలుగులు పోస్తున్నాయి. కాలం కాదని చాలా భయపడ్డాం. పొలాలు చాలా మంది నాట్లేశారు. దేవుడు కరుణించాడు. అయితే మనకి ఏంటంటే పైన వర్షం రాంది, కింద పంటలు పండవు. అవును, అది నిజమేగా. నిజమే. అందరూ రైతులు నాట్లేశారు. నాట్లేసి వాన కోసం ఎదురు చూశారు. వాన రావనుకున్నారు, కరువు అయిద్ది అనుకున్నారు. కానీ ఆ దేవుని పుణ్యాన కాలం అయింది. దేవుడు మనకు కరుణించాడు. ఏమి కాదు, పంటలు బాగా పండుతాయి. రైతులు ఏం నష్టపోరు. రైతులకు ఇక లాభమే. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఊరు పక్కన చెరువు. నిన్న నైట్ వానకు చెరువు చూడండి అలుగు పోస్తున్నది. అయితే ఈ పక్క చిన్నదే ఇది. అయితే ఆ సైడ్ ఉంటుంది అలుగు, అటు ఉంటుంది. ఆ సైడ్ ఉంటుంది పెద్ద అలుగు, అటు పోతుంది. ఇది చిన్న పాయ. ఇది మా పొలం పక్కన పాయ. అయితే వచ్చి చూస్తున్నాను. ఏమి కాదు ఇక మనకు, ఏమి కాదు, పొలాలకు ఏమి కాదు. పొలాలు పడినట్టే ఇక. రైతులు చాలా బాధపడ్డారు, వర్షాలు వస్తాయో రావో ఈ సంవత్సరం అని. కానీ ఆ దేవుడు కరుణించి ఒకటే నైటు వాన కుంభవర్షం కురిసింది. చెరువు అలుగు పోస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, పడుకొని ఈ పొలం మొత్తం మునిగింది. వాన వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. ఈ పక్క ఈ వేరే కాడ అవతల నుంచి ఈ పొలం అంతా మునిగిపోయాది. మునిగిపోయినా ఏం కాదు, మనది మునిగిపోయిందని చూసుకుంటే పక్క వాళ్ళది నాశనం అయ్యేది కదా. అందువల్ల మనకు కొద్దిగా పోయినా ఏం కాదు. ఈ కొద్దిగా పోయినా ఈ కొద్దిగా పండుద్ది కదా. సార్ మనకు పండిన కాడికే ఆనందపడాలి. మన ఒక్కరి కోసం రైతులందరూ నష్టపోకూడదుగా. మనదేదో పొలం మునిగిందని మనం బాధపడితే ఎలాగా? అస్సలే బాధపడద్దు. తోడుకొని ఆ పొలాలన్నీ పండుతాయి. ఇక ఏం కాదు పొలాలకు. ఈ సంవత్సరం మనం ఏం కాదు. బాయ్ ఫ్రెండ్స్.